నేను అంటా ఉన్నా, ఇవాళ హైదరాబాద్లో కూడా ఇదే పని చేసిండ్రు, ఇవాళ నేను అడుగుతున్నా, ఇక్కడ సర్వే నంబర్ 147, 148, 149 ఇది 62 ఎకరాల 7 గుంటల భూమి అని చెప్తున్నారు కదా. వీళ్ళు వేసుకున్నది 31 ఎకరం కదా. మిగతా 31 ఎకరాల భూమిని ఎందుకు క్లెయిమ్ చేస్తలేవు కలెక్టర్ గారు? ఎందుకు క్లెయిమ్ చేస్తలేవు? నీ ఆనాటి రెవెన్యూ అధికారుల యొక్క దొంగల్లాగా ఆ భూమిని ప్రైవేటులో కట్టబెట్టిన దాన్ని మీరు ప్రస్తావించగలరా? మీరు చెప్పండి. ఇవాళ మీరు ఐఏఎస్లు చదువుకున్నా, ఐపీఎస్లు చదువుకున్నా, బాసుల ఆజ్ఞలకు తలవొగ్గి బానిసలాగా పనిచేస్తున్నారు తప్ప నిజమేందో న్యాయమేందో చెప్పగలిగే దమ్ము మీకు లేదు, దాన్ని ఆచరించే సత్తా మీకు అంతకంటే కూడా లేదు. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, ఏనాటికి కూడా ఎంత పెద్దవాళ్ళైనా చట్టం నుంచి తప్పించుకోలేరు. ఇవాళ మీరు దుర్మార్గాలు చేస్తుండొచ్చు, నీకు అది ఉందని, ఇవాళ దౌర్జన్యం చేస్తుండొచ్చు, నీ చేతిలో అధికారం ఉందని, కానీ పర్మనెంట్గా చేసే అధికారం నీకు లేదు. నీకు ఎన్ని సంవత్సరాలు కట్టబెట్టినామే? ఉంటే గింటే నీ ప్రభుత్వం ఉంటే 2028 వరకు మాత్రమే ఉంటుంది తప్ప తదుపరి ఉండదు. ఆనాడు ఎన్నెన్ని హామీలు ఇస్తారు మీరు, 6 గ్యారంటీలు, 66 హామీలు, 400 రకాల పనులు చేస్తా అని చెప్పిండ్రు. పనులు దేవుడెరుగు. ప్రతి మహిళకి ఇచ్చే 2500 రూపాయలు దేవుడెరుగు, 4000 రూపాయల పెన్షన్ దేవుడెరుగు, పేదలకు ఇండ్ల జాగలు దేవుడెరుగు, పేదలకు డబుల్ బెడ్రూమ్లు దేవుడెరుగు. కానీ ఉన్న ఇండ్లు కూల్చేసి పేదల కళ్ళలో మట్టి కొట్టిన దుర్మార్గ ప్రభుత్వం ఇది. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, మీరు ఇట్లనే చేసుకుంటా పోతే ఆ ప్రభుత్వం కూలిపోవడానికి 10 ఏళ్ళు పట్టింది, కానీ నీ ప్రభుత్వం కూలిపోవడానికి 3 ఏళ్ళు కూడా పట్టదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నేను డిమాండ్ చేస్తున్నా, ఇక్కడ ఏ భూదాన్ భూములు అయితే ఈ జిల్లాలో ఉన్నాయో వాటి రికార్డులన్నీ కూడా బయటపెట్టండి, ఎవరి కబ్జాలో ఉన్నాయో బయటపెట్టండి. ఇక్కడ ఈ వెలుగుమట్ల గ్రామంలో ఈ 147, 148, 149 62 ఎకరాల 7 గుంటల భూమి ఇది ఎవరెవరి దగ్గర ఉందో మొత్తం తీసే ప్రయత్నం చేయండి. నీకు నిజాయితీ ఉంటే ఇవాళ ఎంతమంది ఇండ్లు అయితే కూల్చివేసినావో నీవే ఇగో ఇదే జాగాలో వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూములు వెంటనే కట్టేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎవరి జాగాలలో వాళ్ళకు డబుల్ బెడ్రూములు కట్టేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఏ పేద కుటుంబం అయితే గ్యాస్ సిలిండర్లు కోల్పోయి, వండుకునే స్టవ్లు కోల్పోయి, ఇంట్లో ఫ్యాన్లు కూడా మొత్తం ధ్వంసం చేసి కట్టుబట్టతో బయటకు వచ్చిందో వాళ్ళ సామాను ఎంత నష్టం చేసినావో అలాంటి వాళ్ళకు 50,000, 1,00,000 రూపాయల వాళ్ళకు నష్టపరిహారం ఏమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఏ సీసీఎల్ఏ సుమోటోగా ఇట్లాంటి దొంగ రిపోర్ట్ ఇచ్చి, దొంగ ఆర్డర్ ఇచ్చి కూల్చివేసిండో ఆ కూల్చివేతకు బాధ్యులైన వాళ్ళందరూ కూడా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. బేషరతుగా ముఖ్యమంత్రి తప్పు జరిగింది, క్షమాపణ కోరుతున్నా అని చెప్పి వెంటనే ఈ పని కనుక చేయకపోతే ఇవాళ మీరు అనుకుంటున్నారు ఇక్కడ 100 మంది ఉండొచ్చు అని చెప్పి, మీరు అనుకుంటున్నారు గిదే వాళ్ళు శాపనార్థాలు పెడతారు, ఏడతారు, కన్నీళ్ళు కాడతారు, మీకు ఏం చేయాలని చెప్పి. కానీ ఓట్లేసి గెలిపించేది ఈ పేదలు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. నీ పెద్ద కాలనీ నుంచి ఓట్లేరు బాబు, నీకు ఓట్లు వేసేది గుడిసెల్లో ఉన్నవాళ్ళు, బస్తీలలో ఉన్నవాళ్ళు, పేదవాళ్ళు వేస్తారు. ఆ విషయం మర్చిపోకు. ఒక రేవంత్ రెడ్డి గారు మీలాగా గతంలో ఉన్న ముఖ్యమంత్రులు ఈ పని చేసి ఉంటే ఇలా హైదరాబాద్లో కానీ ఇతర జిల్లా హెడ్ క్వార్టర్లలో కొన్ని 100,000 బస్తీలు వచ్చేటి కావు. ఆనాడు వేసుకున్న గుడిసెలకు 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇచ్చిండ్రు, వాళ్ళకు రకరకాల పద్ధతిలో వాళ్ళకు ఓనర్షిప్ వచ్చింది, వాళ్ళు ఇలా జీవిస్తున్నారు. కానీ నీలాగా నువ్వు ఒక్క బస్తీ కూడా నీ కాలం రాలే, ఈ రాకపోగా అనేక బస్తీలు కూలగొట్టి పేదల బతుకుల్లో మట్టి కొట్టిన ప్రభుత్వంగా నిలిచిపోయింది. కాబట్టి తప్పకుండా ఇవాళ భారతీయ జనతా పార్టీగా అనాదిగా మేము మొదటి నుంచి కూడా కొట్లాడుతున్నాం. ఒక బద్దం బాలరెడ్డి నగర్ వచ్చింది మా దగ్గర హైదరాబాద్లో, ఒక వాజ్పేయి నగర్ వచ్చింది, ఒక మా ఆయంలో అనేక రకాల గుడిసెలేసి వాళ్ళకి కాపల కాసి వాళ్ళను ఆదుకున్నటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది. కూల్చివేతున్న చరిత్ర మీది. ఇవాళ టర్క్మెన్ గేట్ కాడ ఢిల్లీలో టర్క్మెన్ గేట్ కాడ పేద ఇళ్ళ కూల్చివేసి ఆ భూములు ఎట్లయితే మారుతి కంపెనీ కట్టబెట్టిందో గదేమి చరిత్ర, గదేమి ఆచరణ తప్ప ఇంకోటి కాదు. పేరుకు మాత్రమే పేదల ప్రభుత్వం అని చెప్తారు, పేరుకు మాత్రమే అనగానే వర్గాల పార్టీ అని చెప్తారు. ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అని చెప్తారు. నీ ఇందిరమ్మ రాజ్యంలో
వెలుగుమట్ల ప్రజలు లేరా? నీ ఇందిరమ్మ రాజ్యంలో మా వెలుగుమట్ల ప్రజలు లేరా? నీ ఇందిరమ్మ రాజ్యంలో మా హైదరాబాద్లో నివసిస్తున్న బస్తీ ప్రజలు లేరా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ నీ రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీ మాట్లాడితే ధర్మం కావాలి, న్యాయం కావాలి, చట్టం కావాలంటున్నావు. ఏ చట్ట ప్రకారంగా ఇక్కడ కూల్చేసినావు? ఏ ధర్మం ప్రకారంగా పేదల బతుకుల్లో మట్టి కొట్టినావు? ఏ న్యాయం ప్రకారంగా ఇవాళ బుల్డోజర్లతో 4,000 మంది పోలీసులు పెట్టుకొని అమాయక ప్రజల గూడు చెదరగొట్టినావో చెప్పాల్సిన బాధ్యత మీ ముందు ఉంది. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పేదలకు అండగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ. ఇలా వాళ్ళకు ఈ వెలుగుమట్ల ప్రజలకు మళ్ళీ డబుల్ బెడ్రూమ్లు కట్టించేంత వరకు, వాళ్ళ భూములు వాళ్ళకు వచ్చేంత వరకు భారతీయ జనతా పార్టీ బాధితుల పక్షాన ఉండి వాళ్ళకి ఇప్పిస్తా అని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇవ్వడం కోసం మాత్రమే నేను భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఇక్కడికి వచ్చిన కాబట్టి